అడ్వకేట్స్ గురించి వాళ్ళ వెల్ఫేర్ మెజర్స్ గురించి వాళ్ళు చేసిన ధర్నా గురించి మాట్లాడుతున్నాం. మనకి గెస్ట్ స్టూడియోలో ఉన్నారు నరసింహారెడ్డి గారు. ఇందాక మీరు చెప్తున్నారు, ప్లీజ్ కంటిన్యూ సార్. చైర్మన్ గారు, ఇప్పుడు మీరు నా 12వ తేదీ జరిగిన ఇన్సిడెంట్ గురించి కూడా మనం మాట్లాడుతున్నాం కాబట్టి మొదట కొద్ది ఇంట్రడక్షన్ మీకు చెప్పాల్సి ఉంటుంది. ఈ బార్ కౌన్సిల్ అనేది కాన్స్టిట్యూషనల్ బాడీ, టోటలీ స్టాట్యుటరీ డ్యూటీస్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ ఉన్నాయి. బట్ లేటర్ ఆన్ రిక్వైర్మెంట్ బట్టి వెల్ఫేర్ యాక్టివిటీస్ అనేది కూడా ఒక బాధ్యతగా మేము తీసుకొని అడ్వకేట్స్ యాక్ట్ 1961లో ఏముందంటే అడ్వకేట్స్ టు సేవ్ గార్డ్ ది ఇంట్రెస్ట్ అండ్ రైట్స్ ఆఫ్ ది అడ్వకేట్స్ అని ఉన్నారు కాబట్టి దాంట్లో వెల్ఫేర్ మెజర్స్ కూడా వస్తాయి. కాబట్టి ఈ వెల్ఫేర్ మెజర్స్ కూడా ఈ మధ్యలో చాలా ప్రాముఖ్యం కలిగింది, అవసరం కూడా. కాబట్టి చాలా ఏళ్ళుగా మా డిమాండ్స్ అన్న ఉన్నాయి, రాష్ట్ర ప్రభుత్వం ముందు ఉన్నాయి, సెంట్రల్ గవర్నమెంట్. అయితే మొన్న 2014లో మోడీ గారు అడ్వకేట్స్ న్యాయవాద వృత్తిలో ఉన్న వాళ్ళందరి గురించి కూడా వారు కూడా ఒక మంచి ఆలోచనతో వీరికి ఏదైనా మనం ఫైనాన్షియల్ బెనిఫిట్ చేయాలనే ఉద్దేశంతో వారు డిక్లేర్ చేశారు, అంటే వారు స్టేట్మెంట్ ఇచ్చారు. వారి కోరికలను కూడా మేము కన్సిడర్ చేస్తామని, ఆ మేరకు బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా తరఫు నుంచి 1-2 సార్లు వారు రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. ఫైనల్గా ఏంటంటే మాకు కూడా న్యాయవాదులు మాకు తెలుసు కాబట్టి, లెజిస్లేషన్ గురించి తెలుసు కాబట్టి ఈ బడ్జెట్ సెషన్ అనేది లాస్ట్ చివరి సమావేశం. సో వారి పీరియడ్లో ఇది చివరి సమావేశం కాబట్టి వారి దృష్టికి తీసుకెళ్లాలనే ఉద్దేశంతో వారే న్యాయవాద వృత్తిలో ఉన్న వారికి అందరికి న్యాయం చేస్తున్నారు కాబట్టి అదే ఉద్దేశంతో మన లాస్ట్ ప్రెజెంటేషన్ ఇచ్చినాక ఒక కన్సిడరబుల్ టైం వెయిట్ చేసినాక వీ హ్యావ్ టేకన్ అప్ దిస్ హెజిటేషన్ టు ఓన్లీ వారికి టు రిమైండ్ అబౌట్ అవర్ డిమాండ్స్. అది కూడా చాలా న్యాయపరమైన హక్కుల గురించి. మినిమం ఏదంటే అలొకేషన్ ఆఫ్ ది బడ్జెట్ ఫర్ ది అడ్వకేట్స్ వెల్ఫేర్ మినిమం, స్పెషల్లీ ఇంతవరకు మాట్లాడినట్లు సామాజికంగా ఆర్థికంగా వెనుకబడే మన యంగ్స్టర్స్ ఎవరైతే అడ్వకేట్స్ ఈ ప్రొఫెషన్లకు వస్తున్నారో వారు సస్టైన్ కావడానికి 5 సంవత్సరాలు స్టైఫండ్ 10,000 అని. సార్ చైర్మన్ గారు, మీరు మొన్న 12వ తారీఖు నాడు చేశారు రిజిస్ట్రేషన్, అప్పటికే ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ వచ్చేసింది. లాస్ట్ మంత్ చేస్తుంటే బాగుండేది కదా, ఈ బడ్జెట్ ముందర ఏమైనా కొంచెం బెటర్గా ఉండుండేదా? అంటే మనం ఈ డిమాండ్స్ అని మొదటి నుంచి పెండింగ్ ఉన్నాయి కదా, సో చివరి వరకు వారు పర్సువేషన్లో ఉండి లాస్ట్ వరకు అంటే గవర్నమెంట్ కన్సిడర్ చేయదేమో అనే ఉద్దేశంతో ఈ స్టేట్ బార్ కౌన్సిల్స్, ఆల్ హైకోర్ట్స్ అండ్ బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో ఒక మీటింగ్ కండక్ట్ చేయడం, మా వైస్ చైర్మన్ సునీల్ గారు ఉన్నారు అక్కడ. ది పాస్ రెజల్యూషన్. సో సమ్వేర్ వీ హ్యావ్ టు వెంటిలేట్ అవర్ గ్రీవెన్స్. కరెక్ట్. కాబట్టి ఒక డేట్ అనేది మనం అనుకొని ఆ రోజు మనం ఎజిటేషన్ కూడా మీరు గమనిస్తే ఒకటి ముఖ్యమైన విషయం మీ దృష్టికి తెద్దాం అనుకున్నాను. ఎందుకంటే అబ్స్టైనింగ్ అనేది టోటలీ డిఫరెంట్ ఫ్రమ్ బైకాట్. బైకాట్ అంటే ఒక వ్యతిరేక భావంతో కోర్టును, జడ్జెస్ను, అందరినీ, సిస్టమ్ని వ్యతిరేకించిన విధానం అవుతుంది. సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ప్రకారం జనరల్గా రేరెస్ట్ ఆఫ్ ది రేర్ కేసులనే బైకాట్ చేయాల్సి వస్తుంది. ఈరోజు మేము చేసింది అంటే అబ్స్టైనింగ్ అంటే మా అంతలో మేము విరమించుకున్నాం, కానీ మనం ఏదైనా ఇంపార్టెంట్ కేసు ఉంటే మన క్లయింట్స్ పోయి దే కెన్ రిప్రజెంట్, వాళ్ళకేం ఇబ్బంది కలగకుండా మేము మా పని వరకే మేము విత్డ్రా చేసుకుని ఓన్లీ టు వెంటిలేట్ అవర్ గ్రీవెన్స్ ఒకటి. సెకండ్ ఏంటంటే గవర్నర్కు రిప్రజెంటేషన్ ఇవ్వడం అనేది మన జగదీష్ గారు చెప్పినట్లు వారు కాన్స్టిట్యూషనల్ ప్రతినిధిగా ఇక్కడ ఉన్నారు. సెంట్రల్ గవర్నమెంట్కి పోవాలంటే రికమెండ్ చేయాలంటే ఇక్కడ నుంచి వారు పంపుతారని గవర్నర్ దగ్గర ఇవ్వడం, వారు కూడా సానుకూలంగా స్పందించి నేను ఫార్వర్డ్ చేస్తాను మీ డిమాండ్స్ అని చెప్పడం జరిగింది. మీరు అన్నట్లు ఏంటంటే ఒకటే, మాకు ఎక్కడైనా కూడా భారతదేశంలో న్యాయవాద వృత్తి, న్యాయవాదులు అనుకోండి, నాకంటే నా మనసులో ఎన్నేళ్ళ నుంచి బార్ కౌన్సిల్ కానీ ఒక మక్కువ ప్రేమ కనిపించడం లేదు ఎక్కడ. ఎందుకంటే టోటల్గా డిఫరెంట్. నేను రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు చాలాసార్లు వెళ్ళిన వారు అన్నారు మీరంతా క్లాస్ పీపుల్ అన్నాడు. మేమన్నా క్లాస్ కాదు, మేము కూడా మాస్ ఉన్నాం. మా దగ్గర డిఫరెంట్ బ్యాక్గ్రౌండ్లు వస్తుంది కాబట్టి ప్రతి ఒక్కరు ఇప్పుడు వారి తల్లిదండ్రులు ఉంటారు, భార్య పిల్లలు ఉంటారు, ఒక అడ్వకేట్గా మంచి పేరు తెచ్చుకోవాలి, ఆర్థిక స్తోమత ఉండదు. అట్లీస్ట్ 5 సంవత్సరాలు వారికి ఆర్థిక స్తోమత కలుగజేస్తే అది తట్టుకొని ఈ కెన్ బికమ్ రియల్లీ టాలెంటెడ్ అడ్వకేట్.
ఆ ఫ్యామిలీకి పెద్ద దిక్కు అవుతాడు, దేశానికి ఎంతో సర్వీస్ చేయగలుగుతారు. మనం చూస్తున్నాం చాలామంది ఎక్కడో పుట్టి మారుమూల గ్రామంలో ఈరోజు మంచి స్థాయికి ఢిల్లీలో ఒక ప్రామినెంట్ అడ్వకేట్ అయిన ఎన్నో సంఘటనలు ఉన్నాయి. కాబట్టి నేను లీగల్ ప్రొఫెషన్లో ఎంత మేము ఎక్విప్ అయితే ప్రజలకు అంత సేవ చేయగలుగుతాం. కాబట్టి వృత్తి నైపుణ్యం సంపాదించాలంటే ఆర్థిక సమత కూడా చాలా అవసరం. మీకు అందులో తెలిసి పాతకాలంలో అంతా డబ్బులున్న వాళ్ళే వచ్చేవారు ప్రొఫెషన్. వాళ్ళు ఒక 10 సంవత్సరాలు తట్టుకునేవారు ఆర్థికంగా ఏమి ఇబ్బంది లేకుండా. ఇప్పుడు అలా కాదు, వానికి ఏంటంటే రోజువారీ ఇబ్బంది ఉంది కాబట్టి డెఫినెట్గా వారి ఆర్థికంగా ఇది వన్ వే, ఒక వృత్తి ఒక ఇండివిజువల్ కాదు, ఇది దేశ సమస్య, రాష్ట్ర సమస్య. ఇది ఎందుకంటే ఈ న్యాయవాద వృత్తులు ఉన్నప్పుడు కొన్నిసార్లు నేను నా మనసులో ఉన్నది చెప్తున్నాను, ఈవెన్ రాష్ట్ర ప్రభుత్వాలన్నా కేంద్ర ప్రభుత్వం వారికి ఇండైరెక్ట్గా మేము సపోర్ట్ చేస్తున్నాం. వచ్చిన వ్యక్తి స్ట్రేట్ అవే వాళ్ళ గ్రీవెన్స్ అంతా ప్రభుత్వం మీద ఉంటుంది, కేంద్ర ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వం. నేను వారిని దృష్టిని మరిచి, అయ్యా నువ్వు డైరెక్ట్గా నువ్వు గవర్నమెంట్ దగ్గర పోవడానికి లేదు, కొన్ని స్టెప్స్ ఉంటాయి. ఫస్ట్ నువ్వు యూ హ్యావ్ టు ఇష్యూ నోటీస్, దెన్ యూ హ్యావ్ టు టేక్ ఈ స్టెప్. అట్లా మేము గవర్నమెంట్ మీద బర్డెన్ పడకుండా మధ్యవర్తిగా ఒక న్యాయవాద వృత్తులు ఉంటే వారికి అడ్వైజ్ చేయడం జరుగుతుంది. అది ఒక విధంగా గవర్నమెంట్కు చాలా సాయం చేసినట్లే. కాబట్టి గవర్నమెంట్ కూడా ఏంటంటే న్యాయవాద వృత్తిలో నైపుణ్యం సంపాదించాలంటే కొత్త వచ్చే న్యాయవాదులకు, యంగ్స్టర్స్కు స్పెషల్లీ ఆర్థికంగా వెనుకడున్న వాళ్ళకు వారికి ఏ విధంగా సాయం అయితే చేయాల్సి వస్తుంది. అది విధిగా చేయాలనేది ఇది వాళ్ళ ధర్మం కూడా. ఎందుకంటే మీ మధ్యలోనే చూశారు పాకిస్తాన్లో మీరు ఇప్పుడు డెమోక్రసీ ఒకసారి ఆల్మోస్ట్ ప్రభుత్వం పడిపోయే పరిస్థితికి వచ్చినప్పుడు ఓన్లీ న్యాయవాదులు పోరాడి టోటల్గా మరి రీఎస్టాబ్లిష్ చేశారు డెమోక్రటిక్ సిస్టమ్ మొత్తం. ఆ మాదిరి మన భారతదేశంలో ఎన్నో సమస్యలు ఎన్ని వచ్చినా కూడా న్యాయవాదులే ఫోర్ ఫ్రంట్లో ఉన్నారు. ఈ రోజు కూడా దేశ అభివృద్ధికి కానీ రాష్ట్ర అభివృద్ధికి కానీ ఎటువంటి ఏదైనా కూడా అప్పుడు స్వతంత్ర దాంట్లో కూడా అడ్వకేట్స్ ఉన్నారు. రీసెంట్ గా తెలంగాణ అసలు మనకి ఇద్దరు పేర్లు చెప్పుకోవాలంటే కాంగ్రెస్ ఫ్యాన్సీ చేసే మహాత్మా గాంధీ, ఆయన బ్యారిస్టర్, ఆయన బీజేపీ చూసే సర్దార్ వల్లభాయ్ పటేల్ కూడా అడ్వకేటే. సో వీళ్ళిద్దరిని స్ఫూర్తి తీసుకుని సెంట్రల్ గవర్నమెంట్ ముందరకు వస్తే బాగుంటుంది. ఎస్పెషల్లీ ఇంత స్టార్టింగ్ లో చెప్పారు మీరు, వైఎస్ రాజశేఖర రెడ్డి గారు 1.5 crores ఇచ్చారని, అది ఎలక్షన్ మేనిఫెస్టోలో లేదు, ప్రామిస్ కాదు. అట్లాగే తెలంగాణ ముఖ్యమంత్రి కూడా మేనిఫెస్టోలో లేకపోయినా కూడా 100 crores అలాట్ చేసి ఫండ్ పెట్టారు అక్కడ. సరే కొన్ని టెక్నికల్ ఇష్యూస్ తోటి మీకు అందలేదు డబ్బులు, తర్వాత 23 crores వచ్చారు కదా. ఈ 2 ఎగ్జాంపుల్స్ తీసుకుని నేను అంటే ఇక్కడ అడగచ్చు అనుకోకూడదు కానీ మీకు మంచి కనెక్షన్స్ ఉన్నాయి కదా బీజేపీలో, మీరే ఢిల్లీలో గట్టిగా కూర్చుంటే అవుతుంది కదా ఆ పని. ఇది అన్నది ఒకసారి స్టార్ట్ అయింది జగదీష్ గారు అన్నట్టు, ఇది కంటిన్యూస్ ఎఫర్ట్, కంటిన్యూస్ ఫైట్ అగెన్స్ట్ ది ఎవర్ ది గవర్నమెంట్ ఎవరున్నా కూడా. ఈ మధ్య కాలంలో మీరు కూడా తెలుసు మన రాష్ట్రంలోనే ఫస్ట్ అంతకంటే మొదలు మనం తెలంగాణ ఉద్యమంలో అందరికంటే ఎక్కువ మనం ఉత్సాహంతో తెలంగాణ సాధించాలని పనిచేసిన వ్యక్తుల్లో ఓన్లీ న్యాయవాద మిత్రులు ముందున్నారు. కరెక్ట్. అయితే ఇప్పుడు మనం అనుకున్నట్లు కూడా వీరికి ఏ విధంగా సపోర్ట్ చేయాలనేది దానికి నేను చెప్పాను, చంద్రశేఖర్ గారికి ధన్యవాదాలు కూడా మొదలు చెప్పాను. వారు నిజంగా కూడా వారిని మెచ్చుకోవాలి. ఈరోజు 100 crores అలాట్ చేయడం కాదు ఏ దేశంలో ఏ రాష్ట్రంలో లేదు, ఈ రాష్ట్రంలో ఉంది. ఆ అమౌంట్ను కరెక్ట్ సరైన దిశలో బార్ కౌన్సిల్ ట్రాన్స్ఫర్ చేయగలిగితే రియల్గా వారు అనుకున్నది సాధిస్తారు. ఈ మనకు ఎక్కడ తెలంగాణ ప్రాబ్లం ఉండదు. కానీ భారతదేశంలో ఉన్న న్యాయవాదులందరికీ కూడా ఇదే మాదిరి ప్రతి ఒక్క ముఖ్యమంత్రి వస్తే అలాట్ చేస్తారన్నది లేదు. కాబట్టి సెంట్రల్ గవర్నమెంట్ బాధ్యత ఉంది. కాబట్టి మేము చేసిన రిజిస్ట్రేషన్ కారణంగా డెఫినెట్గా ఈ ఫైట్ విల్ బి ఫర్ ఎవర్ అంటిల్ వీ అచీవ్ అవర్ గోల్. అట్లా పొలిటికల్గా మనం చూస్తున్నాం 2 తెలుగు రాష్ట్రాల్లో, ఇక్కడ స్కీమ్ పెడితే అది అక్కడ కాపీ చేయడం, అక్కడికి స్కీమ్ పెడితే ఇక్కడ చేయడం అని. మరి ఇక్కడ కేసీఆర్ గారు 100 crores ఇచ్చినప్పుడు ఆంధ్రాలో చంద్రబాబు నాయుడు గారు 100 crores ప్రకటించలేదా అడ్వకేట్స్కి? ఇంకా చేయలేదు, అక్కడ చేయలేదు. కానీ వారు అదే 4 లక్షలు మేము చనిపోయిన 4 లక్షలు ఇస్తా అన్నారు కాంట్రిబ్యూషన్. ఒక స్పెషల్ జీవో తీసుకొచ్చారు వాళ్ళు. ఏంటంటే స్టేట్ కౌన్సిల్ 4 lakhs ఇస్తే స్టేట్ గవర్నమెంట్ కూడా 4 lakhs ఇస్తుంది. కరెక్టే. ఎప్పుడు అది
వెన్ అల్టిమేట్ థింగ్ హ్యాపెన్స్. Yes. కానీ బతుకున్న రోజు హ్యాపీగా ఉండాలి కదా. ఎస్ 5 years బ్యాక్ పెట్రోల్ వాస్ కాస్టింగ్ 50 rupees, నౌ ఇట్ ఈస్ 80 rupees. ఎస్ అండ్ అపార్ట్ ఫ్రమ్ దిస్ మెడిక్లెయిమ్ గవర్నమెంట్ అయితే వెల్ఫేర్ తెలంగాణ గవర్నమెంట్ ఇచ్చిందో ఎవ్రీ బార్ అసోసియేషన్ కు ఫండ్ ఇచ్చింది. యాజ్ ఏ ప్రెసిడెంట్ ఐ రిసీవ్డ్ 5 lakhs చెక్ ఫ్రమ్ అవర్ తెలంగాణ వెల్ఫేర్ ట్రస్ట్. సపోర్ట్ ఇచ్చి So, irrespective of any bar association of Telangana state, all the bar associations got some fund. It depends on the strength toti. So, being our biggest bar, maku 5 lakhs rupees vachindi. That our fund we can utilize for any infrastructure development in the bar association. Because bar association la kuda meer chuste, even chairs kuda meme konukovali. Chairs, fanlu, water facility, TV, newspaper. అది క్లీన్ చేయడానికి ఎలక్ట్రిసిటీ చార్జెస్ కొన్ని బార్ల లేదు. సో ఆల్ ది ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇన్సైడ్ ది ప్రెమిసెస్ ఆఫ్ ది బార్ అసోసియేషన్ వీ హ్యావ్ టు డూ ఫర్ అవర్ సెల్ఫ్. సో ఇట్లాంటి ఫెసిలిటీస్ అన్ని కూడా మేము అవర్ సెల్ఫ్ ఆర్ క్రియేటింగ్. సో అవర్ నెసెసిటీస్ టు హౌ ఆర్ రేజింగ్ ఫండ్స్ నార్మల్ గా ఈ లిటిగెంట్స్ గాని సీనియర్ అడ్వకేట్స్ కాంట్రిబ్యూషన్స్. ఒక టీవీ కావాలంటే ఫండ్ అనేది సెపరేట్ చేయలేదు, ఇచ్చిన 100 crores తప్పించి వేరేది లేదు. ఇప్పుడు టుడే నిన్న అయిన అటాక్, జమ్మూ కాశ్మీర్ లో అయిన అటాక్, యు ఆర్ అవేర్. సో దాన్ని కండెమ్ చేసుకుంటే మార్నింగ్ మేము కొంచెం సేపు ఏదో 5-10 minutes దాన్ని ప్రొటెస్ట్ చేసినాము. సో టుడే సమ్ అడ్వకేట్ వాజ్ సజెస్టింగ్ టు మీ, why can't we generate some fund from all association advocates and send it to Jammu Kashmir? ఎందుకంటే అందులో నుంచి చనిపోయిన సోల్జర్స్ కొందరు వెరీ వెరీ పూర్ ఫ్యామిలీ, ఒక 5-10 lakhs పుల్ చేస్తే బాగుంటుంది అంటే నేను ఇట్స్ అ గుడ్ సజెషన్. వీ విల్ డెఫినెట్లీ మూవ్. మీరు చూడండి, ఇప్పుడు లాస్ట్ టైం రోషేగర్ గవర్నమెంట్లో సీఎం ఉన్నప్పుడు ఫ్లడ్స్ వచ్చినాయి. సో మేము మా అంతలో మేము ఫండ్ తీసుకొని అవర్ సెక్రటరీ మేము పోయినాం సార్ వన్పర్తికి. వన్పర్తి వీ హ్యావ్ గాన్ అండ్ వీ హ్యావ్ డిస్ట్రిబ్యూటెడ్ with the help of our society and advocates bar associations, bar council, we have gone and we have physically given them contribution, money కాకుండా utensils, grocery. అంటే when you are in a position to afford all those things, మీకు ఫండ్స్ ఇప్పుడు చూడండి సార్, 1000 మంది ఉన్నారు అనుకోండి, ఒక్కొక్కటి 100 ఇస్తే అది 1,00,000 అవుతుంది. ఇట్స్ హ్యూమానిటీ. అంటే ఒక మన సెక్యూరిటీ లేకున్నా సార్ అన్నట్టు వీఆర్ డూయింగ్ ఫర్ ది వీఆర్ స్ట్రెచింగ్ అవర్ అడ్వకేట్స్ ఇష్యూ కాదు. మన దేశంలో ఎటువంటి నేచురల్ కెలామిటీస్ వచ్చినా కూడా కంట్రిబ్యూటింగ్ సమ్ అమౌంట్ ఆర్ దర్. ఎందుకంటే యాజ్ ఎ రెస్పాన్సిబుల్ సిటిజన్ మనం చేయాల్సింది చేస్తున్నాం. మీరు చూసిండ్రు తెలంగాణ అజిటేషన్ లో ఎంత అడ్వకేట్స్ రోల్ ఉండేను. సో పీపుల్ నుంచి కూడా మాకు బాగా ఇవి వచ్చినాయి విమర్శలు, అడ్వకేట్స్ గోయింగ్ ఆన్ రోడ్స్ అని. బట్ స్టిల్ దట్ అజిటేషన్ డిడ్ నాట్ స్టాప్ అండ్ తెలంగాణ హెస్ బికమ్ ఎ రియాలిటీ. సునీల్, ఇప్పుడు సుప్రీం కోర్ట్ విల్ ఆల్సో హ్యావ్ బార్ అసోసియేషన్ కదా, సుప్రీం కోర్ట్ కూడా పార్టిసిపేట్ చేశారు 12th. దాంట్లో ఉన్న అటాచ్డ్ బార్ అసోసియేషన్ మెంబర్స్ చేయొచ్చా వాళ్ళు అట్లా? నో డెఫినెట్లీ సార్ ఇంతకుముందు చైర్మన్ గారు చెప్పినట్టు ఆన్ 2nd February ఢిల్లీలో జాయింట్ కమిటీ మీటింగ్ జరిగింది దీనిపైన, వాట్ టు డూ వాట్ నాట్ టు డూ అనేది. సో దీంట్లో ఏం డిస్కషన్ జరిగిందంటే కంట్రీ వైడ్ మొత్తం 70 yearsలో అడ్వకేట్స్ ఎప్పుడు కూడా తన వెల్ఫేర్ కోసం సెంట్రల్ గవర్నమెంట్కి విన్నవించుకుంది లేదు. సో జనవరిలో మోడీ గారికి పెట్టుకున్నారు. ఎందుకంటే 14లో అతను బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా మీటింగ్లో సుప్రీంకోర్టు జడ్జెస్ ఉన్నప్పుడు అహ్మదాబాద్లో గుజరాత్లో వర్డ్ చెప్పాడు, ఏంటంటే అడ్వకేట్స్ వెల్ఫేర్ కోసం నేను స్టెప్స్ తీసుకుంటాను అని. ప్రైమ్ మినిస్టర్ అది పవర్లోకి వస్తే. సో అది వచ్చాక కూడా రిమైండ్ చేయడానికి పంపించారు. సో రిప్లై రాలేదు. సో 2nd Februaryకి అది జరిగింది మీటింగ్. అక్కడ అందరు ఏం డిసిషన్ తీసుకున్నారంటే, సో కంపల్సరీ మనం ఈసారి అజిటేషన్ చేయాల్సిందే, అన్ని స్టేట్ బార్ కౌన్సిల్స్ ఇంక్లూడింగ్ ముఫసిల్ కోర్ట్, కొత్తగూడెంలో ఉన్న కోర్టు కూడా చేసి అక్కడ ఉన్న ఆర్డీఓ గారు కానీ ఈవెన్ కలెక్టర్ గారు ఉంటే అతనికి కూడా విన్నవించుకుంటే అతను సెంట్రల్ గవర్నమెంట్కి పంపిస్తాడని. సో అదేవిధంగా మీరు అన్నట్టు సుప్రీంకోర్టు, ఆల్ ఢిల్లీ కోర్ట్స్, పంజాబ్ అండ్ హర్యానా 50 to 1 lakh అడ్వకేట్స్ యాజిటేటెడ్ ఇన్ జంతర్ మంతర్ ఆన్ దట్ డే 12th రోజు. సో అందరూ కోర్ట్ అబ్స్టైన్ చేశారు టెక్నికల్గా. అదే డిఫరెన్స్ ఏంటి చెప్పారు, ప్రొటెస్టెడ్. అంటే మా హక్కులు, అంటే ఈరోజు పరిస్థితి ఏమొచ్చిందంటే స్వాతంత్రం తెచ్చిన వాళ్ళు కూడా మా హక్కులు మాకు కావాలనే స్టేజ్ వచ్చింది. తెలంగాణ తెచ్చుకున్నాం అంటే ఇప్పుడు ముఖ్యమంత్రులే దీక్షలు చేస్తున్నప్పుడు మీరు ఎందుకు చేయకూడదు? సో అంటే ఇక్కడ ఏంటంటే లాస్ట్కు ఇక్కడ తెలిసింది ఏంటంటే
ఫైట్ చేస్తేనే మీకు మీ రైట్ మీకు ఉంటుంది అనేది కనిపిస్తుంది. సో అందుకోసం ఆ రోజు ఢిల్లీలో ఆల్ కోర్ట్స్ ఇంక్లూడింగ్ సుప్రీంకోర్టు కూడా చేశారు. చైర్మన్ గారు, ఇప్పుడు మనకి జర్నలిస్ట్కి ఒక భవన్ ఉంది, అక్కడ క్లబ్ ఉంది, ప్రిమిసెస్ ఉన్నాయి, అట్లాగే పోలీస్ భవన్ ఉంది, విఎస్టీ వాళ్ళకు ఉన్నాయి, సింగరేణి కాలనీస్కి ఉన్నాయి, ఆర్టీసీ భవన్ ఉంది, అందరికి ఉన్నాయి. ఐఏఎస్ ఆఫీసర్స్కి ఒక భవన్ సెపరేట్గా ఉంది, వాళ్ళ క్లబ్ ప్రిమిసెస్. అట్లా మీ అడ్వకేట్స్ కూడా అటువంటిది ఏదైనా ఒక క్లబ్ లాగా ఒక భవన్ లాగా పెట్టుకుని రిక్రియేషన్గా సాయంత్రం పూట టెన్షన్ ఆఫీస్ అవర్స్ అయితే పోయి అక్కడ ఫ్యామిలీస్తో స్పెండ్ చేసుకుని వెళ్ళేటట్టుగా ఏమైనా ప్లాన్ ఏమైనా చేస్తారు? మేము ఒకటి ప్రపోజ్ చేసాం అప్పటి నుంచి, ఒక దాదాపు 15 సంవత్సరాల నుంచి పంజాబ్ అండ్ హర్యానాలో మేము ఒక మోడల్ బిల్డింగ్ చూసాం. అక్కడ ఏంటంటే బార్ కౌన్సిల్కి సంబంధించింది ఒక బిగ్, అంటే అన్ని సౌకర్యాలతో ఒక పెద్ద ఇది ఆడిటోరియం టు కండక్ట్ ఆల్ లీగల్ ప్రోగ్రామ్స్ దేర్. ఈవినింగ్ కాగానే ఏదో లీగల్ ప్రోగ్రామ్ లైక్ రవీంద్ర పార్క్ కల్చరల్ ప్రోగ్రామ్స్ అయినట్లు లీగల్ సెమినార్స్, వర్క్ షాప్, ఎనీ మీటింగ్ అక్కడ కండక్ట్ చేసుకుంటారు. అక్కడ పెద్ద రెస్టారెంట్, హోటల్ అవన్నీ ఉన్నాయి, ప్లస్ రెస్ట్ రూమ్ ఫర్ అడ్వకేట్స్ కమింగ్ ఫ్రమ్ డిఫరెంట్ ఏరియాస్ ఆఫ్ ద స్టేట్. వచ్చేసి హోటల్ మాదిరే కానీ చాలా రీజనబుల్ రేట్స్తోని కట్టారు వాళ్ళు. ఈ లైబ్రరీ కూడా చాలా పెద్ద లైబ్రరీ పెట్టడం. మీకంటే క్లబ్ అటువంటివేమో కొద్దిగా అదర్ దాన్ ది ప్రొఫెషన్ అయిపోతుంది, కానీ మీరు అన్నట్లు ఇక్కడ అన్ని ఫెసిలిటీస్ ఉన్నప్పుడు నెక్స్ట్ ఆలోచన మీరు అన్న ప్రపోజల్ పోతాయి. ఇక్కడ ఉన్న దాంట్లోనే మాకు ఫెసిలిటీస్ సరిగలేవు. ఫర్ ఎగ్జాంపుల్ లా అకాడమీని మిగతా రాష్ట్రాల్లో, మెజారిటీ రాష్ట్రాల్లో లా అకాడమీ ఉంది. అదేంటంటే ఓన్లీ టు ట్రైన్ ది యంగ్ అడ్వకేట్స్. విధిగా 6 నెలలు వాళ్ళు దే హ్యావ్ టు అండర్గో ది ట్రైనింగ్, 3 నెలలు దే హ్యావ్ టు అండర్గో ది ట్రైనింగ్. అంటే మీకు బేసిక్ నాలెడ్జ్ చాలా ఇంప్రూవ్ అవుతుంది, క్వాలిటీ ఆఫ్ ది లాయర్స్ టోటల్లీ డిఫరెంట్ అవుతారు. అది మేము ఫర్ ద లాస్ట్ 10 years 15 years నుంచి అడుగుతున్నాం, ఇంతవరకు కాలేదు. మన చంద్రశేఖరరావు గారు కూడా ఒకసారి నల్సర్లో ఒక మీటింగ్లో చెప్పారు, అది ప్రయత్నం చేద్దామని చెప్పారు, ఇంతవరకు రెక్టిఫై కాలేదు. ఇప్పుడు ఏంటంటే ఈ 100 crores మాకు ఇమీడియట్గా వారన్న మాదిరిగా ట్రాన్స్ఫర్ చేయగలిగితే లా అకాడమీ, బార్ కౌన్సిల్ బిల్డింగ్. ఫర్ ఎగ్జాంపుల్ మీరు అన్నప్పుడు ఎప్పుడు సాధ్యమవుతుందంటే, అప్పుడు హైకోర్టులో ఒక ఫైర్ యాక్సిడెంట్ అయింది, యూ కెన్ రికలెక్ట్. అప్పుడు ఏమైందంటే మేము గవర్నమెంట్ను పదే హైకోర్టుకు సపరేట్ బిల్డింగ్ కావాలంటే, బద్వేల్ ఉంది కదా నియర్ ఎయిర్పోర్ట్ యువతల, బద్వేలో 100 acres ఇచ్చారు. బార్ కౌన్సిల్ సపరేట్ ఇవ్వమంటే బార్ కౌన్సిల్ 5 acres ఇచ్చారు. అటువంటి ప్లేస్లు ఏంటంటే ఇప్పుడు మనం అమరావతి న్యూ హైకోర్టు బిల్డింగ్ చూసినాక మనకు చాలా దగ్గర ఇది, దాంట్లో ఆల్ కోర్టు కాంప్లెక్సెస్ కింద అక్కడ వచ్చేసి బార్ కౌన్సిల్ కూడా విధిగా 5 acres ఇస్తుంది. దాంట్లో వండర్ఫుల్ ప్రోగ్రామ్ చేయొచ్చు మీరు అన్నట్లు అన్ని. మీకు ఆర్టీసీ ఇది ఒక మోడల్ చూడండి, ఆర్టీసీ కళ్యాణ మండపం ఉంటుంది మీకు. అవును, దాంట్లో 3 halls ఉన్నాయి. స్టార్టింగ్ లో 2 years వాళ్ళకి కన్స్ట్రక్షన్ డబ్బులు వచ్చింది, 2 to 3 years పట్టింది. ఇప్పుడు దాని నుంచి మ్యారేజ్ సీజన్ లో 200 days ఆల్ 3 halls ఆర్ బుక్డ్ ఫర్ 200 days. దే ఆర్ జనరేటింగ్ లాట్ ఆఫ్ రెవెన్యూ. దాంట్లో నుంచి సమ్ పార్ట్ దే ఆర్ గివింగ్ ఫర్ క్లాస్ 4 ఎంప్లాయీస్ కి, వాళ్ళకి ఆ ప్రాఫెషన్ షేర్ చేస్తున్నారు. చెప్పింది అదే, ఇక్కడ ఒక ఆడిటోరియం కట్టుకోగలిగితే ఈవెన్ ఉన్న ప్లేస్ లో కూడా ఒక మంచి మోడర్న్ ఫెసిలిటీస్ కొట్టగలిగితే ఆల్ లీగల్కి సంబంధించినవి, ఎనీ మీటింగ్ ఫర్ దట్ మ్యాటర్, హూఎవర్ కమ్ ఫార్వర్డ్ వీ కెన్ లేట్ అవుట్. ఇప్పుడు ఏమైతుందంటే 2 విధాలు, ఎక్కడ అడ్వకేట్స్ ఉన్నా కూడా ఎవ్రీ డే దెర్ బి సమ్ ప్రోగ్రామ్, అంటే అక్కడ పోతే దే కెన్ అప్డేట్ దర్ నాలెడ్జ్ వైజ్, వాళ్ళ ఎంటర్టైన్మెంట్ వైజ్ అనుకోండి, అన్ని విధాల న్యాయవాదులకు చాలా లాభం అవుతుంది, ప్లస్ ఫైనాన్షియల్ కూడా లాభం అవుతుంది అడ్వకేట్స్. అది చేయగలిగితే వండర్ఫుల్ ఉంటుంది. అది రియల్లీ మినిమం ఫెసిలిటీ, అది లా అకాడమీ కానీ ఆడిటోరియం కానీ మినిమం కావాలి. ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఇదివరకు కూడా చెప్పినట్లు, నేను ఉస్మానియా యూనివర్సిటీకి నేను ఫర్ ద లాస్ట్ 23 years నుంచి స్టాండింగ్ కౌన్సిల్. వాట్ ఎవర్ ఫీజ్ ఐ గాట్ ఫ్రమ్ ద యూనివర్సిటీ, ఐ స్పెండ్ సమ్ పార్ట్ ఆఫ్ ది అమౌంట్ టువర్డ్స్ కన్స్ట్రక్షన్ ఆఫ్ ది సెమినార్ హాల్. పిల్లలకు సెమినార్ హాల్ లేకుండా ఈ లా స్టూడెంట్స్కు ఇప్పుడు ఎంతమంది దే ఆర్ ఎంజాయింగ్ లైక్ దట్. సెమినార్లో సింపోజియం, సెమినార్స్, వర్క్షాప్ అన్నీ కండక్ట్ చేసుకో. అట్లా మాకు లా అకాడమీ ఉంటే మాత్రం అడ్వకేట్స్కు చాలా లాభం అవుతుంది. ఈరోజు జగదీష్ గారు టైం కూడా లేదు, ఎపిల్ మీకు ఆల్ యువర్ డిమాండ్స్ ఆర్ బేర్ మినిమం డిమాండ్స్ అడిగారు మీరేమి, గొంతమ్మ కోరికలేం కాదు.
if you want to appeal, we see that this particular video goes to the state government, to the central government, you can make an appeal to Yeah. the governments. Through this platform, Yeah. I request the government of India to at least come forward and listen to the advocates welfare scheme. At least annunch konni schemes ana maku fulfill cheyagalutayi. Mediclaim, junior advocates coming to the bar, 10,000 stipend for 5 years, and chairman ga cheppinattu law academic space, bar council of Telangana states ku a particular space, minimum security iyagalutayi. That would be very very grateful, and from on behalf of all the advocates, I would be thankful to the central government if they can come forward in listening to the appeal of the advocates. చైర్మన్ గారు ఒక హాఫ్ మినిట్ లో అంటే You can make a sincere appeal. కేంద్ర ప్రభుత్వంకు ఆల్రెడీ డిమాండ్ పెండింగ్ ఉంది. ఆ, అది భారతదేశ న్యాయవాదులకు అందరూ కూడా వారు విధిగా కల్పించాల్సిన వసతులను కల్పించాలి, ఇంక్లూడింగ్ ఫైనాన్షియల్ అలొకేషన్, ది బడ్జెట్లో ఫైనాన్షియల్ బడ్జెట్లో అలొకేషన్ ఆఫ్ ది ఫండ్స్ ఇంక్లూడింగ్ స్టైఫండ్. సెకండ్ వస్తే స్టేట్లో నేను చెప్పాను, ఇప్పుడు ఈరోజు ముఖ్యమంత్రి గారికి ఇదివరకు చెప్పాము, ఇప్పుడు కూడా మీ ద్వారా మరోసారి ధన్యవాదాలు తెలుపుకుంటూ ఈ 100 కోట్లు ఇమీడియట్గా బార్ కౌన్సిల్ కాన్స్టిట్యూషనల్ బాడీ ట్రాన్స్ఫర్ చేసి తద్వారా న్యాయవాదులకు అందరికీ మరిన్ని వసతులు కల్పించడానికి ఉన్న వసతులు కూడా మరి పెంచే ప్రయత్నం, అన్ని ఇంక్లూడింగ్ లా అకాడమీ, బార్ కౌన్సిల్, ఎవ్రీథింగ్. ఈరోజు తెలంగాణ కూడా మోడల్ బార్ కౌన్సిల్ అవుతుంది, దేశానికంతా ఆదర్శంగా వారికి పేరు వస్తుంది. థ్యాంక్ యూ వెరీ మచ్ బార్ కౌన్సిల్ చైర్మన్ గారు నరసింహారెడ్డి గారు, సునీల్ గౌడ్ గారు, జగదీశ్వరరావు గారు ఫర్ కమింగ్ టు ద స్టూడియోస్. అండ్ లెట్స్ హోప్ వాళ్ళు హ్యావ్ వెరీ జెన్యున్ రిక్వెస్ట్, వాళ్ళకి కావాల్సినవి కూడా బే మినిమం టు సర్వైవ్, దాని గురించి ఇది. కాబట్టి లెట్స్ హోప్ దట్ గవర్నమెంట్ విల్ రైజ్ టు ద అకేషన్ అండ్ వీళ్ళకి కావాల్సిన రిక్వైర్మెంట్స్ అనేది తొందరగా అడ్రస్ చేస్తే ఐ థింక్ దే విల్ బి అవుట్ ఆఫ్ ఆల్ దీస్ ప్రాబ్లమ్స్ అండ్ రూట్స్. విత్ దిస్ ఈస్ వెంకట్ సైనింగ్ ఆఫ్.